హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర గుళ్ళో మల్లన్న పట్నాలకి రిలేటెడ్ వ్లాగ్ అనమాట. ఇది కొంచెం కొత్త వ్లాగ్, ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు రాలేదు. సో మల్లన్న స్వామి గురించి కొంచెం చెప్తా అనమాట, నాకు ఏదైతే తెలుసో అది. సో ఇక్కడ వచ్చేసి మల్లన్న కళ్యాణం జరుగుతుంది. మల్లన్న స్వామికి వచ్చేసి ఇద్దరు భార్యలు, ఒకటి వచ్చేసి బ్రహ్మరాంబికాదేవి, రెండు వచ్చేసి గొల్లకేతమ్మ. సో ముందు రోజు బ్రహ్మరాంబికాదేవితో కళ్యాణం చేస్తారు మల్లన్నకి. సో ఇట్లా పురోహితులతోని అలా చేస్తారనమాట. సో కొంచెం బ్రాహ్మణ్ టైప్ వెడ్డింగ్ లాగా ఉంటుంది. ఇది సండే వచ్చేసి మెయిన్ అనమాట. ఎందుకు మెయిన్ అంటున్నా అంటే, మా ఇంటి దగ్గర ఉన్న గుడి యాదవ్స్ వాళ్ళ ఒక ఫ్యామిలీ కట్టించారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ ఈ గుళ్ళో ఎవ్రీ ఇయర్ జనవరిలో పట్నం వేస్తారన్నట్టు. సో పట్నంలో మల్లన్న కళ్యాణం చేస్తారు గొల్లకేతమ్మ. యాదవ్ స్టైల్లో మల్లన్న కళ్యాణం ఉంటుంది అనమాట. అంటే ఒగ్గోళ్ళు వచ్చి ఇట్లా పాటలు పాడుతూ కొంచెం వాళ్ళదంతా కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఆ టైప్లో వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళ పాత పద్ధతిలో ఎలా అయితే స్వామి కళ్యాణం జరిగిందో అలా అంతా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఈ పట్నం అనేది మోస్ట్ ప్రాబబ్లీ యాదవ్స్కి మాత్రమే ఉంటుంది ఎక్కువ వరకు. బట్ మల్లన్న బోనాలు ఏదైతే ఉందో 90% ఆఫ్ ఫ్యామిలీస్ చేస్తారనమాట, అన్ని క్యాస్ట్ వాళ్ళు. సో బోనాలు డిఫరెంట్, మల్లన్న పట్నాలు డిఫరెంట్. ఇక్కడ వచ్చేసి స్వామివారిని అట్లా పట్నంలో కూర్చోబెట్టి కళ్యాణం చేస్తారనమాట గొల్లకేతమ్మతోని. సో పట్నం అంటే ఏంటంటే ఒక ముగ్గులాగా. ఇక్కడ ఈ పెళ్ళికి పంతులు అలా ఏముండరు. ఎవరైతే ఒగ్గు వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఆ కథ అంతా అలా చదివి వినిపిస్తూ ఉంటారు. సో దానికి తగ్గట్టే అక్కడ ప్రాసెస్ అంతా చేస్తారు. నేను ఇక్కడ ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి వీడియో ఏం తీయలేదు. సో ఎలా పాసిబుల్ అయితే అలా తీశాను. సో ఇదంతా కళ్యాణం అంతా అయిపోయినాక స్వామివారి దగ్గర అందరం కొంచెం అక్షంతలు వేస్తున్నాం అనమాట. దాని తర్వాత ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది అప్ టు 5 o'clock అలా. సో మధ్యలో లంచ్ పెట్టేస్తారు, అదంతా అయిపోతుంది అన్నట్టు. ఏదైతే కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత మీద నడుస్తారు. ఎవరెవరికైతే దేవుడు వస్తారో, అంటే మల్లన్న స్వామి లేదా అమ్మవార్లు ఎవరికైనా వస్తే వాళ్ళందరూ ఈ నిప్పుల మీద నుంచి నడుచుకుంటూ వస్తారు. అంతకంటే ముందు ఎవరైతే అమ్మవారికి ఓడిబియ్యం పోయాలనుకుంటారో సో వాళ్ళందరూ పోస్తారు అనమాట. సో ఇక్కడ ఒక ఆంటీ, తెలిసిన ఆంటీ పోస్తున్నారు ఓడిబియ్యం అంటే. సో అట్లా మా మమ్మీ వాళ్ళందరూ ఇట్లా కలపడానికి వెళ్ళినుండే. ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయాక స్వామివారిని తీసి దాని తర్వాత ఇట్లా ఎవరికైతే దేవుడు వస్తారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆ పట్నంని తొక్కుతారనమాట. అంటే అందులో డ్యాన్స్ చేస్తారు, తొక్కడం ఇన్ ద సెన్స్. ఇక్కడ ఎవరైతే పూలదండలు వేసుకున్నారో వాళ్ళకి స్వామివారైనా లేదా అమ్మవారైనా వస్తారనమాట వాళ్ళ లోపలికి. దేవుడు వచ్చే వారికి డిఫరెంట్ కాస్ట్యూమ్ ఉంటుందంట. సో లైక్ వాళ్ళు కుట్టించుకుంటారంట. వాళ్ళకి అమ్మవారు అట్లా చెప్తూ ఉంటుందో ఏదో అంట. దాన్ని ప్రతి డీటెయిల్ నా ఫ్రెండ్ చెప్పింది అనమాట స్కూల్లో, తేజశ్రీ తన పేరు. అంటే వాళ్ళకి ఉన్నాయి ఆ పట్నాలు, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తుండే అనమాట. సో తను ఎప్పుడైతే ఆ పట్నాలు అటెండ్ అయ్యి వచ్చినాక
ఆ గుడిలో స్వామివారిని చాలా బాగా అలంకరించారు ఆ రోజు. బట్ చాలా జనం ఉండేసరికి నేను ఆ వీడియో అంతా తీయలేకపోయినా. ఇది కూడా చాలా ట్రై చేస్తే కానీ కొంచెం అలా అలా బిట్స్ అండ్ పీసెస్ లాగా తీసిన అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పట్నం దొక్కుతున్నారు వాళ్ళంతా. ఇక్కడ ముందు ఎవరైతే ఒగ్గోలు ఉన్నారో వాళ్ళు ప్రాపర్ కాస్ట్యూమ్ వేసుకొని వస్తారు. అండ్ వాళ్ళకి స్వామివారు అలా వస్తారు. సో కొంచెం మంత్రాలు చదివిన తర్వాత ఈ అగ్గిలో నుంచి నడుచుకుంటూ గుడి చుట్టూ తిరిగి తర్వాత గుడిలోకి వెళ్తారు. సో ఆ ప్రాసెస్ అంతా పెట్టాను, చూస్తూ ఎంజాయ్ చేశాను. ఇక్కడ వాళ్ళు కొడతారు అని అనుకుంటారు చాలా మంది, బట్ వాళ్ళు అలా ఏం కొట్టరు, మన ముందుకే కొడతారు అనమాట. సో మన దాకా దెబ్బ తాకదు, బట్ మనకి ఏదైనా తాకాలని రాసి ఉంటే అది ఎక్కడున్నా కంపల్సరీ ఒక్క దెబ్బ అయినా తాకెళ్తుంది అన్నట్టు. ఇక్కడ వాళ్ళు చాలా ఫోర్స్గా నేలకు కొడుతుంటే మనకి భయం వేస్తూ ఉంటుంది, సో మనకి ఎక్కడ తాకుతుంది అనేసి. బట్ ఆ భయం అయితే ఏం లేకుండే అనమాట అక్కడ నించున్న వాళ్ళందరికీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాకరాజు. సో ఈ వీడియోకి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ తెలిస్తే చెప్తా, ఏదైనా ఈ మల్లన్న స్వామి గురించి ఏదైనా తప్పు చెప్తే సారీ. ఇంకా స్వామివారి గురించి ఏదైనా మిస్ అయ్యి ఉంటే సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టైం కాకుండా చూద్దాము. అంటిల్ దెన్ బాయ్. అలానే వీడియోస్ చూసి ఎంజాయ్ చేసి లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి.